ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన గ్రంథములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. ఈ పూట వాక్యములో దైవజనుడు పౌలు చెప్తున్నారు, ఇప్పటి వరకు మీకు లభించిన విశ్వాసములోను, దేవునితో నడిచిన విషయములో, దేవునితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకు లభించినది ప్రతి ఒక్క దాని ప్రకారముగా క్రమముగా నడుచుకుందాము. ఈ వాక్యములో క్రమం అనేది చాలా అవసరం. ఎందుకంటే దైవజనుడు సంఘానికి ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు ఆత్మ జీవితానికి కొంతమందికి ఆ క్రమము లేదు. ఆ క్రమము లేకపోవటం వలనే కొన్ని విషయాల్లో వారు చూడాల్సినవి, పొందుకోవలసినవి పొందుకోలేకపోవటానికి ప్రాముఖ్యమైన కారణం అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులతో మనకు అప్పగించిన పనిని సమస్తమును క్రమముగా నడిపించుకోవాలి. చూద్దాం, మనము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనములో చదివితే, వాని దేవుడు తగిన క్రమము వానికి నేర్పించుచున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ఈరోజు ఎవరు మనకి నేర్పించేది అనంటే దేవుడే తగిన క్రమము నేర్పిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఈరోజు మీరు గమనించాలి, దేవుడే మనకు తగిన క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఆ క్రమము నేర్చుకోవాలి. సంఘంలో ప్రార్థన చేసేవారు కొన్నిసార్లు మనం చూడొచ్చు, మొదట ఉన్నటువంటి ఆ దేవుడిచ్చిన ఆసక్తిలో తొదకి ఏమైపోయిందంటే బలహీనమైనటువంటి పరిస్థితులుగా పడిపోవటానికి కారణం ఏంటంటే క్రమం లేకపోవటం. మోషేను కూడా పిలిచినప్పుడు మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు మీరు గమనించాలి, 3 విధాలుగా విభజించమని ప్రభు మాట్లాడాడు. 1 ఆవరణమని, 2 పరిశుద్ధ స్థలమని, 3 అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఉండవలసినటువంటి గంగాళము, బలిపీఠము క్రమం అక్కడ చూస్తే, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండవలసినటువంటి క్రమం దీపస్తంభము, ధూపవేదిక, రొట్టెల బల్ల, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన క్రమం. ఇలాగా దేవుని యొక్క పని విషయములో, సేవా విషయములో క్రమముగా వారు చేసినందున దేవుని ఆత్మ అక్కడ నిలిచినట్లుగా రాయబడం మనం చదువుతున్నాం. నిర్గమకాండములో 40వ అధ్యాయం 38వ వచనములో, ఇజ్రాయేలీయులు అందరూ కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారు సమస్త ప్రయాణమంతటిలో ఇలాగున జరుగును. ఎప్పుడు అనంటే దేవుడు చెప్పిన క్రమము చొప్పున మోషే ప్రత్యక్షపు గుడారములోనే కానీ దేవుడు చెప్పినటువంటి విషయములో సమస్తమును క్రమముగా నడుచుకున్నారు. కాబట్టే ఇజ్రాయేలు పక్షముగా దేవుడు మేఘస్తంభములో, అగ్నిస్తంభములో సమస్త కార్యములంతట్లో దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితములో ఆత్మ సంబంధముగా ఎదిగే విషయములో, ఫలించే విషయములో ఎందుకు ఫలభరితమైనటువంటి పరిస్థితులు లేవో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏమై ఉన్నది అనేది మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో క్రమం తప్పుకోవటం. అందుకని ఇక్కడ అంటాడు, నువ్వు క్రమము కావలసినటువంటి విధములో సమస్త విషయములో నువ్వు క్రమముగా జరిగించమని వాక్యం చెప్తున్నమాట. రాజుల మొదటి గ్రంథములో మీరు గమనించినట్లయితే బయలుదేవతకును అలాగే
అక్కడ ఉన్నటువంటి దైవజనుడు మరి ఏలియా కనపడతాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యలో మీరు తడబిడ పడతారు, దేవుని సన్నిధిలో ఈరోజు తేల్చుకోండి అని చెప్పినప్పుడు అక్కడ బయలు ప్రవర్తలు కొంతమంది ఏమీ లేదు, మీరు ఆకాశం నుండి అగ్నిని మీరు దింపి ఈ కట్టెలను కాల్చేసేటువంటి విధములుగా మీరు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు శత విధాలుగా చేశారు, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా. కానీ అక్కడ వారు అనుకున్నట్లుగా అగ్ని దిగలేదు. కానీ ఇక్కడ దైవజనులు చేసినటువంటి పని చూడండి. రాయబడిన మాటలో మనము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే కట్టెలను మొదటగా ఏం చేశాడంటే క్రమముగా పేర్చెను. మొదటిగా చూడండి, క్రమము అనేది అక్కడ పాటించినట్లుగా రాయబడి ఉంది. కట్టెలను క్రమముగా పేర్చెను, మొదలను ఇదిగో తునకలుగా కోసి ఆ మొదలను కట్టెలను మీద ఉంచి జనులు చూస్తూ ఉండగా మీరు 4 తాడులను నీళ్లను నింపి దహన పశువు మాంసము మీద ఇదిగో కట్టెల మీద పొయ్యమని చెప్పారు. అలాగే 38లోకి వచ్చేలాగే అతడు ఇలాగున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను ఇదిగో వాటిని బూడిదిగా, అక్కడ రాయబడిన మాట బూడిదైపోయింది. కారణం ఏంటంటే మొదటిగా రాళ్ళను పేర్చాడు. 12 గోత్రాల్లో 12 రాళ్ళను తీసుకున్నాడు. కట్టెలను క్రమంగా పేర్చాడు. కందకము తవ్వించి కందకములో నీళ్లు ఉంచాడు. అర్థమైందండి? చక్కగా ఒక క్రమముగా చేయగా అక్కడ మనం 38లో చూస్తున్నాం, అతడు ఇలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగింది. నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన జీవితాలలో ప్రభు జరిగించటానికి మూల కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయములో క్రమం ఉండాలి. ప్రార్థన విషయంలో క్రమం ఉండాలి. గమనించాలి. మొదటిగా చెప్తున్నటువంటి మాట, సమస్తము క్రమముగా జరిగించాలి. మోషే దేవుని పనంతటిలో ప్రత్యక్షపు గుడారములో క్రమముగా ఆయన నియమించబడిన కాబట్టే దేవుడు వారికి ఆయన సన్నిధి, ఆయన మహిమ దిగి ఉన్నది. అలాగే ఏలియా ప్రార్థన చేసినప్పుడు వాక్యము సెలవిస్తున్నటువంటి మాటల్లో పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో నుండి అగ్ని దిగినట్లుగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో అక్రమము విస్తరించట చేత అనేకులు ప్రేమ చల్లారిపోవు. దీనికి అనుకూలమైన మాట. క్రమము లేని చోట ఏముంటుందంటే అక్రమము ఎప్పుడైతే విస్తరించబడుద్దో ప్రేమ చల్లారిపోదు. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ, దేవుని మీద ఉండవలసిన ప్రేమ, దేవుడి మీద ఉండవలసిన భక్తి, దేవుడి మీద ఉండవలసినటువంటి మరి విశ్వాసము, ఆత్మ సంబంధమైన జీవితం. దేవుడు నన్ను ఆశీర్వదించడే, దేవుడు నన్ను బాగు చేయడే, దేవుడు నన్ను కట్టడే, అనేకమైన విషయాలు ఈరోజు మనం గమనించాలి. మొదటిగా నీవు క్రమముగా నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు అక్రమము చోటు చేసుకుందో అక్కడ దేవుడి ప్రేమ లేదు, ప్రార్థన లేదు, ఆత్మ సంబంధమైన హెచ్చరికలు లేవు, దేవునితో సహవాస సంబంధము కట్ అయిపోయింది. అందుకనే అక్కడ అంటాడు 7వ అధ్యాయంలో 23వ వచనంలో ప్రభు అంటారు, మీరు అనేకమైన అద్భుతాలు చేశారు ఎప్పుడు క్రమముగా నడుచుకున్నప్పుడు. అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు ఎప్పుడంటే క్రమముగా నడుచుకున్నప్పుడు. 7:23 అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పారు. ఎప్పుడు అంటున్నారు? క్రమముగా ఉన్నప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులు బాగు చేశారు, స్వస్థతలు అద్భుతాలు జరిగినాయి. ఎప్పుడైతే ఇప్పుడు క్రమం పోతుంది, రాను రాను ఇప్పుడు ఆత్మీయ జీవితంలో పెద్దగా దేవుని సన్నిధిలో మేము గొప్ప సేవ చేశాం, లేకపోతే సేవకులు మనం చెప్పుకుని వచ్చినటువంటి వారు సహితము కూడా బలహీనమైపోవటానికి మూల కారణం ఏంటంటే క్రమము లేకపోవడం.
ఆ క్రమం ఏంటంటే దేవుడిలో ఇంతకు ముందున్న క్రమం రాను రాను ధనం మీద, పలుకుబడి మీద, పదవి వ్యామోహాల మీద దేవుడిచ్చిన క్రమాన్ని, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి స్థితిని పాడు చేసుకునేటువంటి అతిక్రమం అంటారు దాన్ని. అందుకని మీరు అన్నీ బాగున్నప్పుడు బాగానే చేశారు, కానీ మీలో అతిక్రమము చోటు చేసుకుంది. అందుకని అక్కడ అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తున్న మాటల ప్రకారముగా సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో సమస్తమును క్రమముగా నడుచుకోండి. సేవా పరిచర్యను దేవుడు క్రమముగా నడిపించినప్పుడు దేవుడే తోడయుండి నీ సంఘాన్ని, సమయాన్ని సమస్తము కూడా ఆయన ఆశీర్వాదంతో మారుస్తాడు. నువ్వు చేసే ప్రార్థన క్రమముగా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగినట్లుగా పరిశుద్ధాత్మిక నడిపింపులో నీ ప్రార్థన చేయి. కార్యములు తప్పకుండా నీలో నెరవేర్పు జరుగుతాయి. ఎక్కడ ప్రతి విషయములో నా దైనందిన జీవితంలో అక్రమానికి చోటిచ్చానో, లేకపోతే క్రమాన్ని తొలగిపోతుందో సరిచేసుకొని ఆత్మీయతలో నడుచుకో. దేవుడు అంతకంతకి నీకు సమృద్ధి, అభివృద్ధి కలుగు చేసి క్రమముగా నడిపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభ, నీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలము మాకిచ్చిన ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, సంఘ జీవితం, ఇదిగో మీరు అప్పగించినటువంటి రక్షణ జీవితం, బాప్టిసం పొందుకొని సమస్తం క్రమముగా నడిపించమని చెప్తున్నాం. ఎక్కడ క్రమం తప్పకుండా అయ్యా, మరి ఎక్కడ అక్రమానికి చోటు చేసుకోకుండా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని క్రమముగా నడిపించి మీ సన్నిధి తోడుగా ఉంచి వారి ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి క్షణం, అనుక్షణం ప్రతిఫలాలు పొందుకొని మీ సన్నిధిలో మరింతగా మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.